నమస్తే అందరికి. కొన్ని ఛానల్స్ చెప్పే న్యూస్‌లు నమ్మకండి నాన్న ఫేక్ న్యూస్‌లు. నేను ఏదే గాని మా హ్యూమన్ రైట్స్‌కు ఏదన్నా కేసు, ఇన్సిడెంట్ వస్తేనే నేను దాన్ని రివీల్ చేస్తాను. నాకు ఈ మొన్న ఏమైందంటే ఈ అమెరికా ట్రంప్ టారిఫ్ విధించినప్పుడు ఒక న్యూస్ వాళ్ళు ఏమని చెప్పిర్రు, ఫ్లైట్‌లు ఆగిపోయినాయి. అమెరికాకు ఫ్లైట్‌లు బ్యాన్ చేసింది ఇండియా అని చెప్తే నేను నిజం అనుకున్నాను. అనుకోని దబ్బ దబ్బ లేసి ఆ రాత్రి 11:30 రాత్రి నేను అనౌన్స్ చేసిన. నేను వీడియో చేసి పెట్టిన. మా కొడుకు చూసి మమ్మీ నీకు ఎవరు చెప్పిండే నీకు ఆ ఫ్లైట్లు బ్యాన్ అయినాయని అని చెప్పేసి అంటే లేదురా ఇట్లా న్యూస్ లో వస్తున్నది అని చెప్పేసి అంటే లేదు మమ్మీ అది ఫేక్, నేను వచ్చినాక చూస్తా అని చెప్పి మా కొడుకు ఇంటికి వచ్చి మొత్తం రీసెర్చ్ చేస్తే అందులో ఏంటంటే డీసీకి ఎయిర్లైన్స్ వాళ్ళది కొంచెం ప్రాబ్లమ్స్ ఫ్లైట్లు ఉన్నాయని చెప్పేసి అని ఓన్లీ డీసీకి అది పర్మనెంట్ కాదు, తాత్కాలికంగానే రద్దు చేసారు. ఇగో ఇది న్యూస్ వెంటనే అది నేను డిలీట్ చేస్తా. అది ఎప్పటికీ నాకు తెలుసా అంతా పావు గంటకే 10,000 పోయింది అది.